హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి దొండకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ఒక 15 దొండకాయలు తీసుకోవాలండి. దాన్ని రౌండ్స్ కింద కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్లో కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొంచెం అంత చింతపండు, సాల్ట్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాని తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చి దొండకాయ ముక్కలన్నిటినీ వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికి పోపు పెట్టుకుందాం. కడాయిలో నూనె వేసుకొని నూనె హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసుకోవాలండి. పోపు బాగా వేగిన తర్వాత దాన్నంతా కూడా పచ్చడిలోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి దొండకాయ పచ్చడిని ఒక్కసారి తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.